జస్ట్ కొద్ది రోజుల క్రితం చెన్నైలో ఒక డాక్టర్పై పేషెంట్ అటెండర్ అటాక్ చేశారని న్యూస్ వినే ఉంటారు. అంటే మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకైతే ఈ న్యూస్ తెలుస్తుంది. మెడికల్ ఫీల్డ్తో సంబంధం లేని వాళ్ళకి ఈ న్యూస్ పెద్దగా తెలియకపోవచ్చు. ఎందుకంటే మన మీడియా ఐదర్ మెయిన్ స్ట్రీమ్ లేదా సోషల్ మీడియా అవ్వండి, ఇటువంటి న్యూస్ వైరల్ అవ్వవు. ఎందుకంటే ఇక్కడ డాక్టర్ ఈజ్ అ విక్టిమ్, నాట్ ఎ పర్పెట్రేటర్. సో డాక్టర్స్కి ఏమైనా జరిగినప్పుడు ఆ న్యూస్ పెద్ద వైరల్ అవ్వదు, కానీ డాక్టర్స్ వల్ల ఏమైనా జరిగితే మాత్రం ఆ న్యూస్ చాలా వైరల్ అవుతుంది. అందుకే నాన్ మెడికల్ వాళ్ళకి ఈ న్యూస్ ఎక్కువ తెలియకపోవచ్చు. విషయం ఏంటంటే చెన్నైలోనే ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఒక ఆంకాలజిస్ట్, అంటే క్యాన్సర్ స్పెషలిస్ట్ మీద తను ట్రీట్ చేసే పేషెంట్ యొక్క కొడుకు కత్తితోటి అటాక్ చేశాడు. మెడ మీద ఒక 6-7 సార్లు పొడిచాడు. ఇప్పుడు ఆ డాక్టర్ కండిషన్ కూడా చాలా క్రిటికల్గా ఉంది. సో రీజన్ ఏంటి అంటే ఆ పేషెంట్ ఒక రకమైన బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతుంది. ఆ డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటుంది. సో మీ అందరికీ తెలుసు, బ్లడ్ క్యాన్సర్ ఆర్ ఎనీ క్యాన్సర్కి వాడే మెడిసిన్స్ చాలా సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ కలిగి ఉంటాయని. సో తనకి వాడే మెడిసిన్స్లో ఒక మెడిసిన్ వల్ల తను లంగ్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ డెవలప్ అయింది. ఊపిరితిత్తులకు సంబంధించిన కొన్ని ఇబ్బందులు స్టార్ట్ అయ్యాయి. అది ఆ మెడిసిన్ వల్ల చాలా కామన్. మోర్ దెన్ 10%, 10-15% మందిలో ఆ కాంప్లికేషన్స్ వస్తాయి. లంగ్ రిలేటెడ్ కాంప్లికేషన్ ఆ మెడిసిన్ యొక్క సైడ్ ఎఫెక్ట్ లాగా. ఈ పేషెంట్ విషయంలో అది కొంచెం సివియర్గానే వచ్చింది ఆ సైడ్ ఎఫెక్ట్. సో తను ఆమె ఇచ్చిన మెడిసిన్ వల్లే వచ్చింది అని చెప్పి పేషెంట్ యొక్క కొడుకు ఆ డాక్టర్ మీద అటాక్ చేశాడు. సో సైడ్ ఎఫెక్ట్స్ వస్తే ట్రీట్ చేసే డాక్టర్స్ ఏం చేస్తారండి? ఏ మెడిసిన్కైనా సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్ లేని మెడిసిన్ అంటూ ఎక్కడ ఉండదు. ప్రతిదానికి సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. కొంతమందిలో సివియారిటీ ఎక్కువ ఉంటుంది, కొంతమందిలో సివియారిటీ తక్కువ వస్తుంది. సో మీ అందరికీ తెలుసు, పెయిన్ కిల్లర్ వాడితే కడుపులో మంట వస్తుంది అనేది, ఎసిడిటీ ఎక్కువ అవుతుంది, గ్యాస్ట్రైటిస్ వస్తుంది అనేది అందరికీ తెలుసు. అలా అని చెప్పి అది అందరికీ ఏం రాదు కదా. కొంతమందికి ఒక పెయిన్ కిల్లర్ వేసుకోగానే సివియర్ గ్యాస్ట్రైటిస్ వస్తుంది, కొంతమందికి చాలా వేసుకున్నా కానీ రాదు. సో బాడీ రెస్పాన్స్ కూడా వేరీ అవుతుంది. అండ్ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, కామన్ మ్యాన్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఇన్ఎవిటబుల్. ప్రతి మెడిసిన్కి పలు ఎఫెక్ట్స్ ఉంటాయి. సో వాటిలో మనకు కావాల్సిన దాన్ని ఎఫెక్ట్ అంటున్నాము, మిగతా వాటన్నిటిని సైడ్ ఎఫెక్ట్స్ అంటున్నాము. సో పెయిన్ కిల్లర్ పెయిన్ తగ్గించడం అనేది ఎఫెక్ట్ అంటున్నాం, గ్యాస్ట్రైటిస్ని కాజ్ చేయడానికి సైడ్ ఎఫెక్ట్ అంటున్నాం. అండ్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ అని ఉంటాయి. అడ్వర్స్ ఎఫెక్ట్స్ అంటే అవి యూజువల్గా రావు. సో అనుకోని పరిస్థితుల్లో కొంతమందికి మాత్రమే వచ్చేవి అనమాట. సో యూజువల్గా అవి రావు. కానీ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి అట్లా కాదు. మెడిసిన్ వాడు ఎఫెక్ట్తో పాటు సైడ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. సో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయని చెప్పి డాక్టర్స్ పైన దాడి చేయడం చాలా విడ్డూరంగా ఉంది. అంటే ఎక్కడికి వెళ్తున్నాం, వేర్ ఆర్ వీ హెడెడ్ టు అనేది అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ.